బంగారు శ్రీనివాసరెడ్డి అనే పర్సన్ తనకు ఒక సివిల్ ఇష్యూలో న్యాయం కావాలని చెప్పి ఎస్పీ గారి స్పందన కార్యక్రమంలో అటెండ్ అయ్యి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మాకు ఎండార్స్ అయ్యి రావడంతో మేము అందులో ఉన్న కంప్లైంట్ పర్సన్ బంగారు శ్రీనివాసరెడ్డి మరియు రెస్పాండెంట్ సతీష్ కుమార్, నరేంద్ర కుమార్ అనే వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇది విచారిస్తే అందులో 20 సంవత్సరాల నుంచి అదొక అగ్రిమెంట్, కేవలం అగ్రిమెంటు బంగారు శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నది. దాన్ని మేము చేయలేము, ఇది పూర్తిగా సివిల్ ఇష్యూ, ఇది మీకేమైనా ఉంటే కోర్టులో వేసుకోండి అని చెప్పి పంపించడం జరిగింది తప్ప అతనిపై దురుసుగా ప్రవర్తించడం కానీ, చేయి చేసుకోవడం కానీ, ఆయన ఆరోపించిన అవన్నీ కూడా అవాస్తవాలు. ఆయన రావడం కూడా ఒక వాళ్ళ ఎవరు ద్వారా వచ్చాడు, రిపోర్టర్ ద్వారా కూర్చొని మాట్లాడి వెళ్ళారు. ఆ రోజు గౌరవంగా మాట్లాడాము, గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడాము తప్ప అందులో ఏ విధంగానూ ఆయన చెప్పిన వాస్తవాలు అనేవి ఏ విధంగానూ లేవు అతను చెప్పిన వాటిలో. ఇప్పుడు మీ మీద వచ్చిన అలిగేషన్స్ అన్ని అవాస్తవాలు అంటారు. దీని వెనక ఏదైనా వేరే ఇతర కారణాలు ఉన్నాయంటారు? నాకు తెలిసింది చూశాయిగా ఇట్లాంటి ఒక విషయంలో సేమ్ సివిల్ ఇష్యూలోనే వేరే వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో కూడా మేము చేయమని చెప్పాము, ఏమున్నా కూడా ఇరు వర్గాలను కోర్టు ద్వారా దాని సమస్యను పరిష్కరించుకోమని చెప్పాము. ఆ ఇష్యూ ఈ ఇష్యూ కంబైన్డ్ అయ్యి దీని మీద అది కూడా ఎస్పీ గారి ద్వారానే వచ్చింది. వారి ప్రోద్బలంతో ఇది జరిగిందని మాకు సుషాయిగా తెలిసింది.